సమూయేలు యెష్షయి ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చారు అంటే మనకు తెలుసు, దేవుడు యెష్షయి కుమారులు ఒకరిని రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాలనుకున్నాడు. తెలియార్థమేనండి. వచ్చిన తర్వాత సమూయేలు ఈ సంగతిని యెష్షయికి తెలియచేసిన తర్వాత తన కుమారులందరినీ ఒకరినొకరిని పిలిపించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. నాకు ఇన్ టైంలో టాపిక్ చెప్పగలనా? ట్రై చేస్తాను. కుమారులందరినీ రప్పించగా అందులో మొట్టమొదటి వాడైన ఏలియాబ్, ఏలి అనగా దేవుడు, ఇయాబ్ అనగా తండ్రి, ఏలియాబ్ అనగా దేవుడే నా తండ్రి, గాడ్ ఈజ్ మై ఫాదర్ అని అర్థం. ఏమర్థం? నేను టీచర్ని కాదు, అయినా అడుగుతాను, ఏంటి అర్థం? ఎల్ అంటే దేవుడు, ఇయాబ్ అంటే తండ్రి, ఏలియాబ్ అనగా దేవుడే నా తండ్రి అని అర్థం. నేను అడగడంలో ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. సరే, వీళ్ళందరూ వరుసగా వచ్చే సమయంలో ఈరోజు ఒక మాట చదివాను. ఎందుకో నాకు అది కష్టంగా అనిపించింది మనసుకి. దేవుడే సమూయేలుతో చెప్పిన మాట. ఏలియాబ్ వచ్చి తన ఎదురుగా నిలబడినప్పుడు, ఆమేన్, ఏలియాబ్ వచ్చి తన ఎదురుగా నిలబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క సంగతిని గమనిస్తుంటుండగా, ఆమేన్, మీరు బైబిల్ తెరవసరం లేదమ్మా, 1 సమూయేలు గ్రంథం 16 అధ్యాయము 17 వచనాల్లో నేను చెప్పబోయే సంగతులు ఉంటాయి. 16, 17 మీరు తెరవసరం లేదని చెప్పాను, తర్వాత మీరు గుర్తుపెట్టుకుని నా వైపు చూడాలని నా ఉద్దేశం. ఓకే, ప్లీజ్. హల్లెలూయా. సో ఏలియాబ్ వచ్చాడు. కొద్దిగా అర్థం అవడం కోసం స్టార్టింగ్లో మీకు టీచింగ్లో చెప్తాను, తర్వాత ఒరిజినల్ పాయింట్లకు, అసలు పాయింట్లకు వెళ్తాను. శ్రద్ధగా వినండి. ఉదయం చెప్పిన సందేశం ఇది కాదు, కానీ శ్రద్ధగా విందాం. ఏలియాబు రాగానే ఏలియాబు యొక్క ఎత్తు, ఏలియాబు యొక్క ఆ బాహుబలము, ఏలియాబుకున్నటువంటి సౌందర్యాన్ని, అతని ఎత్తుని, అతని పై రూపాన్ని, అతడు కలిగి ఉన్నటువంటి 6 ప్యాకో 12 ప్యాకో నాకు తెలియదు. హల్లెలూయా. మొత్తానికి వాటన్నిటిని చూసిన తర్వాత సమూయేలు రెడీ అయిపోతున్నాడు అభిషేకించడానికి. ఎందుకంటే యెహోవా ఏర్పరచుకున్న మనుషుడు ఇతగాడే. 2 కారణాలు బహుశా సమూయేలు దగ్గర ఉన్నాయి. మొట్టమొదటి కారణం, దేవుడు ఎవరిని ఎన్నుకున్నా మొదటిగా జ్యేష్ఠుడినే ఎన్నుకున్నాడు కాబట్టి ఇది మొదటి కారణం. రెండవది, అతడు పై రూపము, అతని ఎత్తు కూడా రాజరికానికి, రాజుగా ఉండడానికి సరిపోయినటువంటి శరీర దారుఢ్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. శరీర దారుఢ్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, బ్యాక్ సైడ్ వినబడుతుంది కదమ్మా, అందుకే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ వ్యక్తే రాజు అనుకున్నప్పుడు లెగిచి అభిషేకించబోతుంటే దేవుడు ఒక మాట ఆయన సెలవిచ్చడం జరిగింది. నేను చదువుతాను, వినండి, బైబిల్ తెరవసలేదు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని. నేను చదువుతాను, ఆత్రం. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమంటే తెలుసా? ఆమేన్. బికాస్, డోంట్ లుక్ ఎట్ హిమ్ శామ్యూల్, బికాస్ ఐ హ్యావ్ రిఫ్యూజ్డ్ హిమ్. నేను తృణీకరించాను. హల్లెలూయా. నేను రిజెక్ట్ చేశాను. అక్కడ దేవుడు ఏం చెప్తే బాగుండేది అనుకుంటే, అంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం రాకుండా ఉండాలంటే అక్కడ ఏముండాలంటే, హే ఏలియాబు, నువ్వు లక్ష్య పెడుతున్నావు, ఏలియాబు నువ్వు లక్ష్య పెట్టొద్దు సమూయేలా, నేను ఏలియాబుని కాదు ఇంకొక వ్యక్తిని నేను కోరుకున్నానని చెప్తే క్లియర్. నాతో ఉన్నారమ్మా? అర్థమవుతుందా? ఏలియాబుని కాదు, నేను వేరే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను, నువ్వు ఏలియాబుని సెలెక్ట్ చేయొద్దు, ఏలియాబుని అభిషేకించొద్దు అని చెప్తే సరిపోయేది కదా. అతడు ఎత్తును, అతని పైరూపమును లక్ష్య పెట్టవద్దు, ఎందుకనగా మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అక్కడితో డైలాగ్ ఫినిష్ అయిపోతే బాగుండేది. ఇంకో మాట అక్కడ రాయించాడు పరిశుద్ధాత్ముడు, ఇంకో మాట రాయించాడు పరిశుద్ధాత్ముడు సమూయేలు చేత. ఏమిటి ఆ మాట అంటే, నేను ఏలయనగా లేకపోతే ఎందుకనగా నేను అతనిని తృణీకరించాను. హల్లెలూయా, గట్టి చేద్దాం. తృణీకరించాను అన్న దానికంటే తెలుగు పదం ఇంకా భయంకరంగా ఉంది. ఇంగ్లీష్లో రిఫ్యూజ్డ్ హిమ్,
తృణీకరించాను. తెలుగులో ఏముందో తెలుసా? తృణీకరించడం మాత్రమే కాదు, గెట్ అవుట్ అని త్రోసివేశాను. తృణీకరించడం వేరు, త్రోసివేయడం వేరు. తృణీకరించడం ఇక్కడ ఉంటుంది, త్రోసివేయడం అంటే బయటికి లాగి పారేయడం. ఐ హ్యావ్ రెఫ్యూజ్డ్ హిమ్ అన్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో అంటున్నాడు, నేను అతనిని తృణీకరించడం మాత్రమే కాదు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. బ్రదర్, నాకు తెలీదు, నా సబ్జెక్ట్ ఇది కాదు ఈరోజు, కాబట్టి నాకు తెలీదు వై గాడ్ హ్యాస్ రెఫ్యూజ్డ్ హిమ్ ఆర్ రిజెక్టెడ్ హిమ్. దేవుడు అతన్ని ఎందుకు తృణీకరించాడో నాకు తెలియలేదు, కానీ ఒకే చిన్న ఆనవాలు అయితే నాకు దొరికింది. అదేంటంటే, తండ్రి దావీదుని పిలిచి, ఎప్పుడు దావీదు అభిషేకించబడిన తర్వాత, ఆమేన్ హల్లెలూయా, అదే సందర్భంలో అనగా నేను అతను త్రోసివేశానని చెప్పగా, ఇంకా మనందరూ తెలిసిన స్టోరీ కదా, టైం అవుతుంది, కుమారులందరూ వరుస పెట్టి రాగా వీరెవరు నేను ఎన్నుకోలేదంటే, అప్పుడు శామ్యూయల్ అడగాల్సి వచ్చింది, డూ యూ హ్యావ్ ఎనీ సన్స్, నీకు ఇంకా ఎవరైనా కొడుకులు ఉన్నారంటే, కడసారుడు ఒకడు ఉన్నాడు, వాడు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నాడు, వాడు చాలా చిన్నవాడు అంటే, బ్రింగ్ హిమ్ ఫాస్ట్, అతని కబురు పంపించండి. వెంటనే దావీదు వచ్చాడు. ఇక దావీదు ముందుకు రాలేదు. ఇక దావీదుని ఇంకా సమయాలు చూడకముందే అతడు వాకిట్లో ఉంటుండగానే దేవుడు కలగజేసుకొని చెప్తున్నాడు, నీవు లేచి అతనిని అభిషేకించు, అతని ఎన్నుకున్నాను, కోరుకున్నాను, అతను నేను ఇగో ఏలియాబుని, గాడ్ ఈజ్ మై ఫాదర్ అని అర్థం ఇచ్చే ఏలియాబుని త్రోసివేశాను. చూసారా అండి, పేరు సూపర్. గాడ్ ఈజ్ మై ఫాదర్ బట్ ద ఫాదర్ హ్యాస్ రిఫ్యూజ్డ్ హిమ్. హే, అర్థమైందా? మళ్ళీ చెప్పనా? తన పేరుకి అర్థం ఏంటంటే, దేవుడే నా తండ్రి, కానీ ఆ తండ్రే ఆయనను త్రోసివేశాడు. ఆమేన్. సో దావీదు వచ్చాడు, దావీదుని దేవుడు అభిషేకించాడు. నెక్స్ట్ డే దావీదు మరలా కాలు మీద కాలు వేసుకొని, ఫోజ్ కట్టుకొని, పెర్ఫ్యూమ్ రాసుకొని, ఐ ఆమ్ ద నెక్స్ట్ కింగ్ ఆఫ్ ద ఇస్రాయల్ ప్రజలకి నెక్స్ట్ రాజు నేనే రా. ఈ రోజు వరకు ఒక లెక్క, ఈ రోజు నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, మమ్మల్ని ఎంతవరకు నన్ను ఆడుకున్నారా, ఇక్కడ నుంచి నేను ఆడుకుంటాను డాడీ, ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు విల్డర్నెస్. నేను అరణ్యానికి వెళ్ళట్లేదు, గొర్రెల్ని మేపడానికి నా స్టైల్ మారింది. అదేదో వచ్చింది కదా ఈ మధ్య పాట, హల్లెలూయా, నా రూట్ మారింది, నా స్టైల్ మారింది. తెలియదా మీకు? అయ్యో, పాపులర్ సాంగ్ అయితేను, హల్లెలూయా. నాకు అది చూడడానికి గొప్ప సేరాకు. ఆమేన్. ఈ మధ్య ఇంకేదో వచ్చింది, నాన్న పప్ప అని, అది ఇంకా ఎందుకోలేండి, ఐఎమ్ సారీ, వేసి రత్తం చేయ. హల్లెలూయా. మీరు ఎవరు చెప్పరా? ఏమి అందరూ ఆవిడ ఫ్యాన్స్ ఏంటి? ఫోన్లు అయితే రేసులో. హల్లెలూయా. పప్ప డాడీ అనేదో మొత్తానికి వచ్చింది, అదో చిత్రంగా ఉంది నాకు. హల్లెలూయా. సో ఆ రూట్ మారింది, స్టైల్ మారింది, నిన్నటి వరకు లెక్క, ఈ లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఇస్రాయల్ అని కాలు మీద కాలు వేసుకొని, ఫోజ్ కొట్టుకొని ఆర్డర్లు వేయలేదు. కానీ ఐఎమ్ సో బ్లెస్డ్. నేను దావీదు గురించి తెలుసుకున్నప్పుడు ఇందుకైనా దావీదుని దేవుడు ఇంతగా హెచ్చించాడు అనిపించింది. ఎందుకో తెలుసా? అభిషేకించబడిన నెక్స్ట్ డే మళ్ళీ అదే గొర్రెలు పట్టుకొని అరణ్యానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఓ ప్రైజ్ లార్డ్. అర్థమైంది లేదు నాకు తెలియదు, కానీ నెక్స్ట్ డే అదే గొర్రెలు తీసుకొని వెళ్ళిపోయాడు. నేను చాలాసార్లు యూత్ ఏం చెప్తాను తెలుసా? నేనే కనుక దావీదు పక్కింట్లో ఉండుంటే, నాకే కనుక దావీదు అభిషేకించబడ్డాడని తెలుస్తుంటే, నెక్స్ట్ డే మార్నింగ్ నేను దావీదు కిటికీ దగ్గర ఉంటాను ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? అభిషేకించబడ్డాడు కదా, ఈ రోజు నుంచి దావీదు యాటిట్యూడ్ ఎలాగుంటుందో చూద్దామని. కానీ అదే గోచి, అదే కర్ర, అదే క్యాటిల్ మరి పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. వా, బ్లెస్డ్ మ్యాన్. హల్లెలూయా. కొద్ది చేతులు ఎత్తి చెప్పడం అలవాటు చేసుకోండి, మంచి అలవాటు అది. కాబట్టి వెళ్ళిపోయాడు. తర్వాత దినాలు గడిచింది. ఆమేన్. మనకి ఈ సంగతులు మళ్ళీ 17వ అధ్యాయంలో కనబడతాయి. దావీదుని పిలిచాడు తండ్రి, ఆ మందని వేరే వాళ్ళకి అప్పచెప్పి, నా తండ్రి నన్ను పిలిచిన కారణం ఏంటి అని అంటే, నీవు పోయి అక్కడ యుద్ధం జరుగుతుందంట, ఎలా ఉందో తెలియదు, ఫిలిస్తీన్లు ఎవరో దండోసి వస్తున్నారంట, అన్నీలు ఎలా ఉన్నారో వారి యోగ క్షమాచారాలు తెలుసుకొని సహస్ర అధిపతికి ఇవిచ్చి, అన్నీలకి ఇవిచ్చి, వారిని పలకరించి వారి క్షేమ సమాచారం తెలుసుకొని రా అని దావీదుకి చెప్పినప్పుడు, దావీదు అనొచ్చు, ఏమనుకుంటున్నావు, నిన్ననే కదా దేవుడు నన్ను అభిషేకించాడు, అన్నీలందరినీ సెంట్రల్ గవర్నమెంట్, నేను కొద్దిగా స్పీడ్గా చెప్తాను సబ్జెక్ట్ ఎక్కువ ఉందని, అన్నీలందరినీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు జాయిన్ చేసి నన్ను మాత్రం తీసుకొని గొర్రెల కాపర్లుగా పెట్టేశావు. సింహం వచ్చిందని నీకు చెప్పా, తోడేలు వచ్చిందని చెప్పా, ఎలుగుబంటి వచ్చిందని చెప్పాను, అయినా మళ్ళీ నువ్వు నన్ను పంపించావు తప్ప నా కొడుకు ఏమైపోతాను పట్టించుకోలేదు. అందరిని ఒకలాగా నన్ను ఒకలాగా చూసావు, కానీ నువ్వు ఎవరిని తృణీకరించావో, ఎవరిని నువ్వు తృణీకరించావో ఈ గొర్రెల కాపరిని మహోన్నతుడైన దేవుడు మీ అందరి కన్నుల ఎదుట నన్ను రాజుగా అభిషేకించాడు. మర్చిపోయావా? నేను ఇంకా కూలని అనుకుంటున్నావా? వెళ్ళి వాళ్ళకి ఆ ద్రాక్ష గెలలు, ఆ జున్ను మొక్కలు, రొట్టు మొక్కలు ఇవ్వడానికి అని అనలే. నేనైతే ఖచ్చితంగానే వాడిని అనలేదండి. ఆ మందను వేరే వాళ్ళకి అప్పగించి ఆ దండులోనికి పరిగెత్తుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి
ఆరుమూరల జానుడు ఆడు కేకలేస్తున్నాడు, తన దేవతల పేరిట ఇశ్రాయేలు ప్రజల్ని చెప్పిస్తున్నాడు. ఆమేన్. ఎవడు ఎలా పోతే మనకెందుకు, ఎవడు నశించిపోతే మనకెందుకు, ఎవడికి ఏం జరిగితే మనకెందుకు అని మనం చెప్పుకునే మనలాంటి బ్యాచ్ కాదు మనోడు. ఒళ్ళు మండినట్టుంది. హల్లెలూయా. ఎవడు ఎలా పోతే నాకెందుకు, దేశం ఎలా పోతే, గ్రామం ఎలా పోతే నాకెందుకు, నేను తిన్నానా లేదా, పడుకున్నానా, నాకు కావాల్సింది నాకు దొరికిందా లేదా అని ఆలోచించే స్వార్థపూడి బ్యాచ్ కాదు. అందుకని అడిగి తెలుసుకున్నాడు వాట్ హ్యాపెనింగ్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుంది అనే సంగతి. ఈ సందర్భం వస్తున్నప్పుడు అమ్మో ఇంతలా చెప్పాలా, అంత టైం లేదే. ఈ సందర్భం కలుగుతూ ఉన్నప్పుడు ఏలియాబు వచ్చి గమనించి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నీ చెడుతనమును, నీ హృదయ అహంకారము నాకు తెలుసురా. ఆ చిన్న మందను ఏం చేసావు, ఇక్కడికి వచ్చి కబుర్లాడుతున్నావు, మర్యాదగా వెళ్ళి ఆ మందను మేపుకో. నేను చెప్తున్నాను, దావీదు మీద ఉన్న దేవుని కటాక్షాన్ని, దేవుని అనుగ్రహాన్ని వాడు వెక్కిరించాడు. ఇంకో మాట చెప్పనా, వాడు గుర్తుపట్టలేదు వాడు కళ్ళ ముందే జరిగిన ఒక అద్భుతమైన ఘట్టాన్ని. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. నిజంగానే ఏలియాబుకి ఏమన్నా ఉండాలంటే, అరే ఇశ్రాయేల్ ప్రజలు నా వైపు ఇశ్రాయేల్ ప్రజలకి ఖచ్చితంగా రాజుగా నా వైపు చూడమని చెప్పాను. అందుకే రాజుగా ఉండుటకు దేవుడు దావీదుని నిన్ననే కదా అభిషేకించాడు. ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ కింగ్, సో హీ హ్యాస్ టు కమ్. అది నెక్స్ట్ కింగ్ కాబట్టి ఖచ్చితంగా దండులోనికి రావాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ కింగ్ వీడే కాబోతున్నాడు. కాబట్టి దావీదా ఏం జరుగుతుందని అడిగే కదా, ఇలా జరుగుతుందని దేవుని తన మీద ఉన్న దేవుని కృపను, దేవుని కటాక్షమును అర్థం చేసుకొని దావీదును హెచ్చించడానికి బదులు, నేను అనుకుంటాను నా సొంత తాత్పర్యమే, కుళ్ళు పడ్డాడేమో, అసూయ పడ్డాడేమో, హృదయం అందు ద్వేషించాడేమో అంటున్నాడు. నీ చెడుతనం నాకు తెలుసు, నీ హృదయ అహంకారం నాకు తెలుసు. ఎక్కడుంది అక్కడ అహంకారం? ఆడికి అహంకారమే ఉంటే, క్షమించాలి, దావీదుకి అహంకారం ఉంటే, దావీదుకి చెడుతనమే ఉండుంటే ఇంట్లో కూర్చునేవాడు గొర్రెలు మేపకుండా. వాళ్ళ నాన్న వారి పోయి వారికి జునుగడ్డలు లేకపోతే ద్రాక్షగాయలు ఇచ్చి రమ్మని పలికినప్పుడు వాడి దగ్గరికి నేను వెళ్ళాల్సిన అవసరం ఏంటి, నేను పోను అని కుర్చీలో కూర్చుండేవాడు. నిజంగానే గర్వం ఉంటే మరి మహానుభావుడికి ఏం కనబడిందో లేదో నాకు తెలియదు, ఏం కనబడిందో నాకు తెలియదు, కానీ నీ చెడుతనం, నీ హృదయ అహంకారం నాకు తెలుసు. ఆ చిన్న మందుని ఏం చేశావు? హల్లెలూయా. నేనేమి చేసి తిని మాట మాత్రమే పలికితునని అతని యొద్ద నుండి దావీదు తిరిగి వెళ్ళిపోయాడే తప్ప ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఒక మంచి మాట చెప్తాను, గుండెలో పెట్టుకోండి. ఎవరితో యుద్ధం చేయాలో దావీదుకి బాగా తెలుసు. దావీదు ఏలియాబుతో యుద్ధం చేయలేదు. దావీదుకి తెలుసు, నేను యుద్ధం చేయాల్సింది మా అన్నయ్యతో కాదు, నేను యుద్ధం చేయాల్సింది గొలియాతుతో. మనం అది మర్చిపోతున్నాం. నేను యుద్ధం చేయాల్సింది అన్నయ్యతో కాదు, నేను యుద్ధం చేయాల్సింది గొలియాతు. నేను రెస్పాండ్ అవ్వాల్సింది ఇక్కడ కాదు, నేను రెస్పాండ్ అవ్వాల్సింది అక్కడ. ఇప్పుడు ఏలియాబు ఇలా చెప్పే టైం సరిపోదా నాకు? ఏలియాబు ఇంత కటువుగా మాట్లాడినప్పుడు, హల్లెలూయా, మంచిగా హల్లెలూయా, చేతులు ఎత్తి చేద్దాం, హల్లెలూయా. కటువుగా మాట్లాడినప్పుడు పక్కకి వెళ్ళిపోయిన దావీదు అక్కడ గొలియాతు కటువుగా మాట్లాడి, రారా ఆకాశ పక్షులకు, అడవి క్రూర మృగాలకు నిన్ను ఆహారంగా వేసేస్తానంటే పక్కకు వెళ్ళిపోయాడా? కొంచెం ఇబ్బందిగా ఉన్నారా? పక్కకు వెళ్ళిపోయాడా? హల్లెలూయా. నీవు ఈటెను, కత్తెను, డాలును పట్టుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు. నేనైతే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతికి యెహోవాను నా దేవుని పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నాను. ఇప్పుడే నిన్ను వధించి ఆకాశ పక్షులకు, అడవి మృగములకు నిన్ను ఆహారంగా వేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఎందుకో తెలుసు? ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు. తెలుసుకోవాలి మనం. నా సబ్జెక్ట్ అది కాదు ఇక్కడ. ఆమేన్. నేను ఇంకోలా చెప్పనా? ఇక్కడతో ఈ సబ్జెక్ట్ నాపి నేను తర్వాతలోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక విషయం, మీలో ఎంతమందికి యోనాతాన్ తెలుసో తెలీదు. యోనాతాన్ ఎవరంటే దావీదు ముందు కంటే రాజు అయినటువంటి సౌలు కొడుకు. ఈ యోనాతాను దావీదుని ప్రేమించి అతని నడికట్టుని, అతని ఖడ్గాన్ని, అతని విల్లుని ఇచ్చేశాడు. అతని పై వస్త్రం ఎప్పుడు కప్పుతాం? సాలువా వేసినట్టు కనపరచడానికి తన పై వస్త్రాన్ని ఇచ్చేశాడు, తన నడికట్టుని ఇచ్చేశాడు, తన విలుని ఇచ్చేశాడు, తన ఖడ్గముని ఇచ్చేశాడు. ఏయ్, సౌలు తర్వాత నువ్వు కదా రాజు అవ్వాలి, నువ్వేంటి ఆ నడికట్టు నాకు ఇస్తున్నావు, ఆ ఖడ్గాన్ని నాకు ఇస్తున్నావు, ఆ విల్లుని నాకు ఇస్తున్నావు? యోనాతానా, ఎందుకు నాకు ఇస్తున్నావు అంటే, ఇశ్రాయేలులకు రాజుగా ఉండుటకు మా నాన్న తర్వాత నిర్ణయించబడింది నేను కాదు. నీ మీద ఉన్న దేవుని కటాక్షాన్ని, నీ మీద ఉన్న దేవుని కృపను, నీ మీద ఉన్న దేవుని ప్రణాళికను నేను గుర్తించాను, గమనించాను అని దావీదును పొగిడి, వినండి, దావీదును పొగిడి దావీదుకు వాటన్నిటిని ఇస్తే
యోనాతానును బట్టి, యుద్ధం జరిగి యోనాతాను చచ్చిపోయిన తర్వాత, సౌలు చచ్చిపోయిన తర్వాత యోనాతానును బట్టి దావీదు కుటుంబమునకు మేలు చేయుటకు ఆ కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడని అన్వేషణ చేసినప్పుడు దొరికాడు మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతును తీసుకొచ్చి పోషించాడు దావీదు తన భోజనం బల్ల దగ్గర. ఎవరి కోసం అంటే తన మీద ఉన్న దేవుని అనుగ్రహాన్ని గుర్తుపట్టిన యోనాతానును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పనా, బయటోడికి ఎవడుకో అనగా శత్రువు ఇంటిలో వాడికి తెలిసింది. స్టేట్మెంట్ అర్థమైందా లేదా? అచ్చయ్య గారు వింటున్నారా? శత్రువిల్లని ఎందుకన్నానంటే సౌలు ఎవరయ్యాడు? దావీదుకి శత్రువయ్యాడు. ఇప్పుడు ఎవరి కొడుకు? యోనాతాను, సౌలు కొడుకు. కాబట్టి శత్రువుల ఇంటిలో ఉన్నవాడు దావీదు మీద ఉన్న అనుగ్రహాన్ని, కటాక్షాన్ని గుర్తించాడు, కానీ ఇంటిలో ఉన్న సొంత అన్నయ్య గుర్తుపట్టలేదు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్ గాడ్ హస్ డన్, దేవుడు ఏం చెప్పాడంటే ఐ హ్యావ్ రిఫ్యూజ్డ్ హిమ్, నేను అతనిని త్రోసివేసేసాను. దీన్ని వివరించాలనుకోవట్లేదు, ఇది చాలు. మిగతా సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎదుటి వారిలో ఉన్న అభిషేకాన్ని కానీ తక్కువ చేయొద్దు, తక్కువగా మాట్లాడొద్దు. ఆమేన్. ఇంకోలా చెప్పనా? హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఎవరిని ఎప్పుడు తక్కువగా చూడవద్దు. ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. పాడైపోయిన జీవితాన్ని కూడా దేవుడు బాగు చేసి వాడుకోగలడు. పాపాత్ముని కూడా నీతిమంతునిగా తీర్చి దేవుడు వాడుకోగలడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా, ఇది ఒరిజినల్ సబ్జెక్ట్. ఇక్కడికి అసలు మెయిన్ నేను రావాలి, త్వరగా చెప్పి నేను ముగింపులకు వెళ్తాను. ఇక్కడ ఏముందంటే, హల్లెలూయా, మనుషులు పైవేషమును లక్ష్య పెట్టెదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఒరిజినల్గా అదేముందంటే, దేవుడు పైవేషమును పైరూపమును చూచువాడు కాదు, దేవుడు హృదయమును చూచువాడు. పాస్టర్ గారు, ఈ సత్యం ఎవరు తెలియదని చెప్తున్నారండి. నేను కొద్ది జాగ్రత్త వినండి. ఒక సంగతిని మీతో మాట్లాడతాను. దేవుడు హృదయమును చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకున్న ఒక ప్రశ్న ఏమిటంటే, when God look at your heart, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు, హల్లెలూయా, నీ హృదయము నా హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? ఒక ఉన్నతమైన స్టేట్మెంట్ చేస్తాను. నిజం చెప్పండి, దావీదు దుర్మార్గుడా, సౌలు దుర్మార్గుడా? నో, దావీదే దుర్మార్గుడు. అబద్ధ బోధలో ఉన్నాడని అనుకోకండి. సౌలు ఏం చేశాడంటే, అమాలేకీయుల దగ్గర యుద్ధానికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, వాటిలో శ్రేష్టమైన వాటిని పనోడు తిందామని కూడా కాదు, తాగుడు పార్టీ చేసుకుందామని ఏం కాదు, దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మరి దావీదు చేసిన తప్పేంటి? అరే మీరు ఊరియా భార్య అనేసరిగా నన్ను అడిగితే, హల్లెలూయా, ఆ సైన్యం అంతటిలో కూడా అత్యంత నమ్మకస్తుడైన ఊరియా భార్యని. ఊరియా కోసం చదివితే నా ఒళ్ళు జలదరిస్తుంది. నాకు ఏం స్టేట్మెంట్లు ఉంటాయంటే, నా రాజా నీ ప్రాణముతోడు, యెహోవా జీవముతోడు, అట్టివాణ్ణి కాదు, ఎట్టివాణ్ణి, పెళ్ళైపోయిందని నా భార్య సుందరవతని నేను పోయి నా భార్య దగ్గర పరుండుటకు ఇది సమయము కాదు, నా ఏలినవాడా నీ ప్రాణముతోడు, నేను అట్టివాణ్ణి కాదు. ఆ డైలాగ్స్ అలా చచ్చిపోయి ఉంటాడు దావీదు. అలాంటి దావీదు యొక్క భార్య, క్షమించాలి, అలాంటి ఊరియా యొక్క భార్యను చెరిచి, అంత మాత్రమే కాదు, పరాక్రమంతుల గుంపులో పెట్టి ఊరియాని చంపించేసి, ప్లాన్ చేసి మరి ఆ ప్లాన్ చెప్పే టైం నా దగ్గర లేదు, కానీ ప్లాన్ చేసి మరి, ఆమేన్, నేను తనను చంపాలన్న పత్రికను తన చేతికి ఇచ్చాడు. తెలుసా మీకు? ఊరియాని చంపాలన్న పత్రికను యోవాబుకు పంపిస్తూ ఆ పత్రిక మళ్ళీ ఎవరి చేతికి ఇచ్చాడు? ఊరియా చేతికి ఇచ్చాడు. ఎంత ఫెయిత్ఫుల్ కదా. ఇప్పుడు చెప్పండి, సౌలు దుర్మార్గుడా, దావీదు దుర్మార్గుడా? కొంచెం పార్టీ మార్చినట్టున్నారులే మీరు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మామూలుగా అంటే జనరల్ వేలో మాట్లాడుకుంటాం మనం, సాధారణ లోకపరంగా మాట్లాడితే దావీదు దుర్మార్గుడు. కానీ మీకు ఎంతమంది కనెక్ట్ అవుతారు లేదో నాకు తెలియదు, కానీ హల్లెలూయా, సౌలుకి కృప అనుగ్రహించబడలేదు, కానీ దావీదుకి కృప అనుగ్రహించబడింది. ఎందుకో తెలుసా?
ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఇంకో మాట చెప్పాలనుకున్నాను బ్రదర్, ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు నాకు తెలియదు. సౌలు హృదయము కంటే దావీదు హృదయము దేవుని ఎదుట యోగ్యమైనదిగా నిలబడింది. ఈ స్టేట్మెంటు నేను ఏ లోపలగా చెప్పానో, ఏ లోతుగా చెప్పానో ఆ లోతుగానే మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా చెప్పనివ్వండి, దేవుని పక్షాన దైవజనుడనుగా నీవు నీ బలహీనతలను బట్టి నీ జీవితంలో కొన్ని బలహీనతలు ఏర్పడినప్పటికీ కూడా ఆయన నీ హృదయాన్ని చూచినప్పుడు, నీ హృదయం ఆయన ఎదుట సరైనదిగా ఉన్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఇంత దుర్మార్గం చేసిన దావీదుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆమేన్. దావీదు ఎడల నేను శాశ్వతమైన కృపను చూపి తిని అని దేవుడు చెప్పాడు. ఇది సామ్యూయల్ జాన్ స్టేట్మెంట్ కాదు. కొన్ని బలహీనత బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి మనకంటే ఎదుటి వారు చెడ్డవారుగా అనిపించవచ్చు, కానీ హల్లెలూయా, ఎంతమందికి సత్యం అర్థమైందో తెలియదు, కానీ నీ హృదయము దేవుని ఎదుట యోగ్యమైనదిగా ఉన్నప్పుడు, దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. దేవుని ఎదుట యోగ్యమైనదిగా అన్నప్పుడు ఇంత దుర్మార్గుడైన దావీదుని కూడా దేవుడు ఎక్స్క్యూజ్ చేసేసాడంతే, కనికరించేశాడంతే. దావీదు కుమారుని యేసు ప్రభు పిలిపించబడ్డానికి గొప్ప కృపను, అదే శాశ్వతమైన కృప అంటే, కృపను అనుగ్రహించేశాడంతే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఈ మాట ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు అమ్మా. మీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనబడినప్పుడు, ఆమేన్. కొంతమంది తప్పు చేసి కూడా తిరగబడతారు. చూడండి, తప్పు చేసి కూడా తిరగబడతారు. ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, భార్య భర్త ఎవరొకరు ఉన్నారు. ఎందుకు అలా సినిమా షాట్లు చూస్తావు? ఎందుకు అలాంటి సినిమా ఇవన్నీ చూస్తావు? దానివల్ల ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఎందుకు అవన్నీ అసభ్యకరంగా చూస్తావు అంటే, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి, లేకపోతే విధేయత కలిగి, అబ్బా మొన్న పెళ్లిలో ఒక మంచి సందేశం విన్నానండి, ఇప్పుడు పెళ్లి దగ్గర నేను వెళ్ళలేను, అంత టైం లేదు, కానీ ఆయన ఒక మాట అన్నారు. ఆమేన్. నన్ను చాలా, అంటే ఆయన చెప్పిన దానికంటే లోతుగా నాకు అర్థమైంది అది. హల్లెలూయా. ఆయన చెప్పిన యాంగిల్ వేరు, కానీ నాకు ఇంకా లోతుగా అర్థమైందండి. ఆ మాట చెప్పమంటారా? హల్లెలూయా. అబ్బాయిని అమ్మాయిని చూసి ఏమన్నాడంటే, ఇది ఎందుకు చెప్పని కూడా చెప్తాను తల్లి. అబ్బాయిని అమ్మాయిని చూసి ఏమన్నారంటే, ఇది అబ్బాయికి తన పేరు చెప్పారు. హల్లెలూయా. అబ్బాయి పేరు జాన్, అమ్మాయి పేరు జోయిస్. జాన్కి జోయిస్కి మధ్యలో జరుగుతున్న పెళ్లి కాదు అన్నాడు ఆయన. అదేం మాట అనుకున్నాం మేము. హల్లెలూయా. విన్నారా నాన్న? జాన్కి జాయిస్కి మధ్య జరుగుతున్న పెళ్లి కాదు. ఇంకో మాట అన్నారు, మీరు ఎంతమందికి టచ్ అవుద్దో లేదు నాకు తెలియదు, కానీ ప్రేమకు విధేయతకు జరుగుతున్న పెళ్ళి అన్నాడు ఆయన. ఆ లోతు అర్థమైతేనే నేను ఎంజాయ్ చేసినట్టు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అబ్బాయికి అమ్మాయికి జరుగుతున్న పెళ్ళి కాదు, ప్రేమకు విధేయతకు జరుగుతున్న పెళ్ళి. భార్యలారా, అన్ని విషయములలో మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ప్రేమకి విధేయతకి మధ్య పెళ్ళి జరిగితే ఆ పెళ్ళి, ఆ ఇల్లు, ఆ జీవితం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ ఉన్నట్టు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవడు నాకు చెప్పడం? నా ఇష్టం, నేను చూస్తాను, నేను తిరుగుతాను. ఇప్పుడు ఏంటంటావు? అయితే నువ్వు ఎలాగ ఎక్కువ మాట్లాడంటే మా పుట్టింటికి వెళ్ళిపోతా. హే, ఒక మాట చెప్పనా? నీ భర్తే కదని రోషంగా ఒక డైలాగ్ వేసేసావు, నీ చదువును బట్టో, నీ తెలివితేటలు బట్టో. కానీ నీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను దైవజనుడిగా. దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. దేవుడు ఆలకిస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. తెలుసా మీకు, మనిషి తప్పు చేస్తాడని దేవుడికి తెలుసు. దేవుడు తప్పుని చూసే దేవుడు కాదు. కానీ ఇందా బ్రదర్ అన్న మాట ఇష్టం నాకు, పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడు. తప్పు చేసిన పశ్చాత్తాప పడే మనసు నీ దగ్గర ఉంటే ఎదురు తిరగకుండా, ఎవడు తప్పు చేయలేదు, ఎవడంత మంచిగా ఉన్నాడు, ఎవడంత నీతిమంత, నన్ను ఎవడు అనడానికి ఎవడు సరిపోడు అని పీండ్రించుకునే నీ స్వరాన్ని దేవుడు వింటున్నాడు. అదే సమయంలో, అవును ప్రభువా, నేను తప్పిదం చేశాను, ఐ డిజర్వ్ ఫర్ దిస్ స్టేట్మెంట్, ఈ మాటకి, ఈ నిందకు నేను అర్హుణ్ణి, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవని అడిగే నీ దీన మనసు కలిగిన హృదయాన్ని దేవుడు చూచినప్పుడు ఆ హృదయం దేవుని ఎదుట యోగ్యమైందిగా నిలబడగలిగితే, హల్లెలూయా.
ఆమేన్. దీన్ని వివరించాలంటే నేను చాలా సేపు నేను మీతో మాట్లాడాల్సి వస్తుంది. హల్లెలూయా. నీ హృదయ కాఠిన్యాన్ని, నీ తిరుగుబాటు స్వభావాన్ని, నీ ద్వేషాన్ని, నీ అసూయను, నీ అహంకారాన్ని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు హృదయమును చూచే దేవుడని మనం చదువుకున్నాం. కాబట్టి అమ్మలారా, దీని గురించి ఎక్కువ మాట్లాడను. మీకు అసూయ ఉంది, అహంకారం ఉంది, ఇది దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇంకోటి మాట్లాడాలనుకున్నాను. వెన్ గాడ్ లుక్డ్ ఎట్ యువర్ హార్ట్, ఈ మాట చెప్పనివ్వండి. దేవుడు నీ హృదయ లోతుల్లోనికి చూచినప్పుడు ఆయన అక్కడ పశ్చాత్తాపాన్ని కనుక్కోగలిగితే, ప్రేమను కనుక్కోగలిగితే, క్షమా హృదయాన్ని కనుక్కోగలిగితే, దీనత్వాన్ని కనుక్కోగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. బట్ మై క్వశ్చన్, దైవజనులుగా నేను అడుగుతున్నా నీ ప్రశ్న, ఒకవేళ దేవుడే నీ హృదయ లోతుల్లోనికి చూస్తే, వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ యువర్ హార్ట్, దేవుడు నీ హృదయంలో దేనిని కనుగొంటాడు? ఇంగ్లీష్లో నచ్చింది మాట, వాట్ గాడ్ కెన్ ఫైండ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూసినప్పుడు మన హృదయంలో ఆయన ఏమి చూస్తాడు? యాకోబు గురించి దేవుడు చెప్పిన స్టేట్మెంట్ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుసా? యాకోబులో నేను ఏ వంకరతనం చూడలేదా? ఆ పేరే వంకర పేరు, ఆ పేరే వంకర పేరు. యాసం వేసుకొని, నువ్వు యాకోబు కదా అంటే కావాలని తడిమి చూసుకో, నేను యాకోబుని కాదు, నేను ఏసావునని మోసం చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. బతికంతా వంకర బతికే. కానీ దేవుడు అంటున్నాడు, యాకోబులో నేను ఏ వంకరతనం చూడలేదు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? మీకు ఈ పిక్చర్ అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడంటే, యాకోబులో నేను వంకరతనాన్ని ఏమీ చూడలేదంటే, హల్లెలూయా, యాకోబులో వంకరతనం లేదని కాదు, దేవుడు అంటున్నాడు నేను చూడలేదు అంటున్నాడు. అంతే. కొంచెం 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 ఏమైనా అర్థమైందా? కొంతమంది తల ఊపుతున్నారు, కానీ నాకు వాళ్ళు చూస్తే నాకేం అర్థమైందంటే, నీకేమీ అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. యాకోబులో నేను వంకరతనం చూడలేదు. బతుకంతా వంకర బతికే యాకోబుది. కానీ ఏమంటున్నాడంటే, యాకోబులో నేను ఏ వంకరతనము చూడలేదు. అమ్మ, వంకరతనం లేక కాదు, దేవుడు అంటున్నాడు నేను చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే, యాకోబు హృదయం నాకు నచ్చింది. నా ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు పెద్ద ఎక్కువ సమయం చెప్పాలనుకోలేదు, ఎందుకంటే టైంను సంస్కారం ఉంది కాబట్టి. బట్ ఇంకా సంఘం కూడా రాలేదు నేను. హల్లెలూయా. అయ్యా, నా ప్రశ్న ఒకటే. అమ్మ, నా ప్రశ్న ఒకటే. ఆమేన్. కొంచెం లోతుగా వెళ్ళే ముందు చెప్తాను ఈ మాటలు. హల్లెలూయా. దేవుడు మన హృదయ లోతుల్లో చూస్తున్నప్పుడు, మనందరూ నీతిమంతులు అని చెప్పట్లే, పరిశుద్ధులు అని చెప్పట్లే, నేను కూడా నా గురించి కూడా నేను చెప్పట్లేదు. కానీ నా ప్రశ్న ఏంటో తెలుసా? ఆమేన్. ఇది చాలా భయంకరమైన స్టేట్మెంట్. నీవు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ హృదయ లోతుల్లోనికి తొంగి చూసినప్పుడు, వాట్ గాడ్ కెన్ ఫైండ్ ఇన్ దట్ హార్ట్, దేవుడు నీ హృదయంలో ఏమి కనుక్కుంటాడు? కోపమా, ద్వేషమా, అసూయ, తిరుగుబాటుతనమా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, అత్తమామల మీద తిరుగుబాటు, కట్టుకున్న భర్త మీద తిరుగుబాటు. ఏం చూస్తున్నాడు నీ హృదయంలోనికి చూసినప్పుడు? ఏం కనబడుతుంది? అసూయ, ద్వేషమా, కుళ్ళ, కోపమా? ఈ క్షణంలో దైవజనుడిగా ఛాలెంజ్ చేస్తున్నాను, దేవుని సన్నిధానం తాకుతారు. ఈ క్షణంలో దేవుడు నీ హృదయ లోతులని చూస్తే, ఆమేన్, ఈ ప్రశ్న అడుగుతున్నాను, వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో దేవుడు దేనిని కనుగొనబోతున్నాడు? నీ హృదయంలో ఇప్పుడు దేవుడు నీ హృదయంలో చూస్తే, సిస్టర్ మీ హృదయంలో చూస్తే, బ్రదర్ మీ హృదయంలోకి చూస్తే, తమ్ముడు మీ హృదయంలోకి చూస్తే, నాన్న మీ హృదయంలోకి చూస్తే, మీ హృదయంలోకి చూస్తే, ఇప్పుడు బ్రదర్, రాజు బ్రదర్, ఇప్పుడు దేవుడు మీ హృదయంలో చూస్తే, దేవుడు చూసేది ఏంటి? భయం వేయట్లేదా? నాకు చాలా భయం వేస్తుంది. అదసా ఇప్పుడు దేవుడు నీ హృదయంలోకి చూస్తే, ప్రేమతో అడుగుతున్నాను తల్లి, నా బంగారు చెల్లివని అడుగుతున్నాను నేను అన్నయ్యగా, వాట్ గాడ్ క్యాన్ ఫైండ్ ఇన్ యువర్ హార్ట్ నౌ? ఏం దొరుకుతుంది ఆయనకి? నాకు ఒళ్ళు అదరిస్తుంది, నేను ఏడుస్తున్నాను లోపల. నన్ను అడుగుతున్నట్టుగానే ఉంది. వాట్ గాడ్ కెన్ ఫైండ్ ఇన్ యువర్ హార్ట్ బ్రదర్? లవ్, మీక్నెస్, హంబుల్నెస్, ఫర్గివ్నెస్, ఒబీడియన్స్, హ్యూమిలిటీ,
క్షమించడానికి, ఈజీగా క్షమించడానికి ఉండే ప్రీతి సిస్టర్ అరిదే అయ్యా, ఈ క్షమించడానికి తొందరగా ఇష్టపడే మనసును ఆయన కనుక్కోగలడా? తొందరగా లోబడే హృదయాన్ని కనుక్కోగలడా? తగ్గించుకునే హృదయం ఆయన నీలో చూడగలడా? భర్త దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర, భార్య దగ్గర, దైవజనుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, సంఘంలో, సమాజంలో తగ్గించుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను చూడగలడా? ఆయన నీ గుండె లోతులను చూసినప్పుడు నీలో దీనత్వాన్ని నీ కనుగొంటే కనుక నేను దైవజనుగా చెప్తున్నాను, అందరికంటే ఉన్నతముగా దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను అవమానించిన వారి ఎదుట నిన్ను ఉన్నతముగా దేవుడు నిలవబెడతాడు. But question is what God is finding in your heart when he looked at in your heart. దేవుని హృదయ లోతులో చూసినప్పుడు ఆయన కనుగొంటుంది ఏంటి? ఇప్పుడు చూస్తే ఎజ్రా బ్రదర్, ఇప్పుడు మీ హృదయ లోతుల్లో చూస్తే దేవుడికి కనిపించేది ఏంటి? నన్ను చూస్తే బ్రదర్, నన్ను చూస్తే నా హృదయంలో దేవునికి కనిపించేది ఏంటి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ వీక్నెసెస్. మరలా చెప్తున్నాను, నీలో ఉన్న కొన్ని తప్పుల గురించి నేను మాట్లాడడం లేదు. బట్ వెన్ గాడ్ లుక్డ్ ఎట్ యువర్ హార్ట్, ఆమేన్. కొంతమంది తప్పులు చేసి కూడా విచ్చలవిడిగా తిరుగుతారు, విచ్చలవిడిగా మాట్లాడతారు. కానీ దావీదు దగ్గర ఏం చూశాడంటే, ఇంత బ్రదర్ చెప్పినట్టు, తను తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సింహాసనాన్ని వదిలేశాడు, కిరీటాన్ని వదిలేశాడు, రాజవస్త్రాన్ని వదిలేశాడు. రాజుగారు ఎందుకు రావటం లేదు ఆస్థానంలోనికి? హీ వాజ్ విత్ గాడ్. దేవునితో ఉన్నాడు దావీదు. ఏం చేస్తున్నాడంటే, మరలా దేవునితో రీకనెక్ట్ అయ్యేంత వరకు, దేవుని కృప దొరికేంత వరకు, కనికరించబడేంత వరకు, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా, నేను అంత అనుకున్నాను, ఎంత అనుకున్నాను, గొప్పవాడిని అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నేను పాపములో పుట్టిన వాడిని, నా అంతరంగంలో సత్యము లేదు. దేవా, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుకున్నా. దేవా, నా యందు శుద్ధ హృదయమును, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు, హిస్సోపుతో నన్ను కడుగు. ఆమేన్. ఆ హ్యూమిలిటీని దేవుడు చూచాడు, ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూచాడు, ఆ ఒబీడియన్స్ అని దేవుడు చూచాడు. నీ భర్త ఏం చూస్తున్నాడో నాకు తెలియదు, నీ భార్య ఏం చూస్తుందో నాకు తెలియదు, నీ తల్లిదండ్రులు ఏం చూస్తున్నారో తెలియదు, నీ అత్తమామలు ఏం చూస్తున్నారో తెలియదు. బట్ ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, వెన్ గాడ్ లుక్డ్ ఎట్ యువర్ హార్ట్, దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్న నా హృదయాన్ని, వింటున్న మీ హృదయాన్ని ఇప్పుడు దేవుడు చూస్తే, వాట్ గాడ్ క్యాన్ ఫైండ్ ఇన్ యూ. నీ హృదయంలో దేవుడు కనుగొనేది ఏంటి? ధైర్యం ఉందా? పశ్చాత్తాపాన్ని కనుక్కుంటున్నాడయ్యా, దేన మనసుని కనుక్కుంటాడయ్యా, ఒబీడియన్స్ లోబడుటని కనుక్కుంటాడయ్యా. ఎంత తప్పు చేసిన వారినైనా, ఎంత భయంకరంగా మాట్లాడిన వారినైనా క్షమించగలిగే హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను దేవుని ఎదుట చెప్పగలను. దావీదు అంటున్నాడు, దేవా, నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నా అంతరంగ, నా హృదయంలో నేను ఏ పాపమును ఉంచుకొనలేదు. ఆ మాట నాకు చదవాలని ఉంది. హల్లెలూయా, గట్టి చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అన్నాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి. ఆమేన్, హల్లెలూయా. నేను చదువుతానమ్మా, నేను చదువుతాను, మీరు రెఫరెన్స్ తీయొద్దు, జస్ట్ నా వైపు చూడండి అంతే. నేను రెఫరెన్స్ చెప్తాను. 17వ కీర్తన 3వ చరణంలో ఇలా ఉంది, తీయొద్దు. 17వ కీర్తన 3వ చరణం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి. ఎప్పుడు? ఐ వాంట్ దట్. ఎప్పుడు? ఎందుకంటే దిక్కుమాల ఆలోచనలు వచ్చేది ఎప్పుడు? ఐఎమ్ వెరీ సారీ. హల్లెలూయా. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. చూడండి, పరిశీలించితివి. పరిశీలించడం గొప్పదా? పరిశోధించడం గొప్పదంటే దేని దాందే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. జ్వరం అనుకోండి, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిశీలించడం ఏంటంటే ఇలా తల మీద చేయబెట్టి, అమ్మ జ్వరం ఉందా, ఇలా. పరిశోధించడం అంటే ఏంటో తెలుసా? ఆమేన్. అదెందుకు వచ్చింది? బ్లడ్ తీసి, బ్లడ్ని చెక్ చేసి. హల్లెలూయా. అంటే ఇంకొద్ది లోపలికి చెక్ చేసేదాన్ని. సో ఏమంటాడంటే, నీవు నన్ను పరిశీలించితివి, నీవు నన్ను పరిశోధించితివి. హల్లెలూయా. అబ్బాబా, ఈ మాట వినగలరా? దేవుడితో దావీదు చెప్తున్న మాట తెలుసా? నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నా నోటి మాట చేత నేను అతిక్రమింపలేదు. నీవు నన్ను పరిశీలించావు, నీవు నన్ను పరిశోధించావు, నా యందు నీకు ఏ దురాలోచనయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
క్షమించాలి. హల్లెలూయా. నా వైపు చూడండి. ఏ దురాలోచనయు కనబడలేదు. దురాలోచన అంటే పాపమును గురించిన ఆలోచన అనుకుంటున్నారా? కాదు, అంతకంటే ఎక్కువే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఉదాహరణకి పడుకున్నావు, ఎవరో నిన్ను ఏదో అన్నారు, ఏదో మాట అన్నారు, ఆలోచనకి వస్తుంది. నీ భర్త ఏదో అన్నాడు, ఆలోచనకి వస్తుంది. చేతిలో నలుపుకుంటున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? చేతులు ఇలాగా నలుపుకుంటున్నావు, కొద్దిగా లోపల కొద్దిగా ఇబ్బందిగా ఉంది, టెన్షన్గా ఉంది. అంత మాట అన్నా నేను ఏమనుకోండి వదిలేసాను. గో మీద కొట్టుంటే ఆడెవడు అన్నాడట, ఒరే నేను బాప్తీసం తీసుకుంటున్నాను, నేను ఎవరికి ఏ హాని చేయకూడదు, కొడుకా నువ్వు మాత్రం ఆయన వదలొద్దు అన్నాడట. ఎవరిని? ఆడెవడో ఏదో వాడికి ఏదో హాని చేశాడు. కొడుకుతో చెప్తున్నాడు, నేను బాప్తీసం తీసుకున్నాను రా, నేను ఎవడేమో అనుకో, నీ బతి తగలబెట్ట. కానీ కొడుకు ఏం చెప్తున్నాడు, నువ్వు మాత్రం వాడిని వదలొద్దురా బాబు, వేసేయండి. దురాలోచన. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేను డిగ్రీ చదువుకున్నాను, 10th క్లాస్ చదువుకున్నాడు మా ఆయన. ఆడు నాకు చెప్పడం ఏంటి? దురాలోచన. ఇక్కడ అలాంటి ఎవరు లేలేడు నాకు తెలిసినంత వరకు, ఆమేన్. బట్ ఏదో సందర్భంలో వచ్చింది, ఏమో ఎవరికో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. హల్లెలూయా, ఆమేన్. డిగ్రీ చదువుకున్నాను నేను, ఎంఏ చేశాను నేను. 10th క్లాస్ చదువుకున్నాడు వీడు నాకు చెప్పడం ఏంటి? నా కర్మగారిపోయి పెళ్లి చేసుకున్నాను. అవతలకి నువ్వేటి నాకు చెప్పేది? హే, ఆమేన్, హల్లెలూయా. నేను చేసే యాక్షన్ మీకు నవ్వనిపించవచ్చు, కానీ ఆ వైఖరి దేవుని హృదయాన్ని కష్టపెడుతుంది, బాధ పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను పరిశీలించితివి, నీవు నన్ను పరిశోధించితివి, నీవు నన్ను పరిశోధించగా హృదయ రహస్యములు ఎరిగిన దేవా, నా యందు నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. ఓ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక, ఆమేన్. టైం అవుతుంది కదా, ఇంకొక 10 నిమిషాలు త్వరగా ముగించే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతాను, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, చాలా జాగ్రత్తగా నాకు సమాధానం చెప్పాలి. నోవాహు కాలంలో దేవుడు ఎందుకు వారందరినీ ఆకాశ తూములు నిప్పి నోవా కుటుంబం తప్ప మిగతా వారందరినీ నాశనం చేశాడు జలప్రలయం ద్వారా? వాట్ ఈస్ ద రీజన్? బైబిల్ చెప్పే రీజన్ ఏంటి? ఎగతాళి చేశారు నానా, పాపం పెరిగింది, దేవుడికి లోబడలేదు. పాపం పెరిగింది, దేవుడికి లోబడలేదు, గర్వించారు, ఎగతాళి చేశారు. అదస వాడిటాలి, దేవుని తిరస్కరించారు. నోవా చెప్పిన మాటని గ్రహించలేదు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడో చెప్పనా? ఇప్పుడు తెరవండి బైబిల్, అవకాశం ఇస్తాను మీకు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చాలా జాగ్రత్తగా మీరు చదివితే ఒక మంచి విషయాన్ని మీకు నేర్పిస్తా. ఆదికాండం, జెనసిస్ 6th chapter 5th verse. అందరు తినండి. మనకు దొరికింది ముందు అధ్యక్షాన్ని నిలబడిపోతే ఎట్లా? ఐఎమ్ వెయిటింగ్. మీ అందరికి ఒక్కొక్కరికి ఒక ప్రత్యక్షత వచ్చేస్తుందారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రత్యక్షతలు బట్టి దేవునికి వందనాలు. నా ప్రత్యక్షత ఏంటో నేను చెప్పేదా కొంచెం ఓపిక పట్టండి. హల్లెలూయా. ప్రీతి సిస్టర్, డిడ్ యు రీడ్? హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు నేను చదువుతాను అక్కడ ఏందో చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అయిపోలేదు చరణం అక్కడ, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తర్వాత తాను భూమి మీద నరులు కలుగు చేసినందుకు యెహోవా సంతాపము నుండి వీరందరినీ తీసేయాలనుకున్నాడు దేవుడు. ఆమేన్. అమ్మ నా వైపు చూడండి, మీ ఆన్సర్స్ రాంగ్ కాదండి. పాపం పెరిగింది, బలాత్కారం పెరిగింది, వెక్కిరించారు, గర్వాంధులయ్యారు, నోవాహు యొక్క సువార్తను వారు అంగీకరించలేదు. ఈ రీజన్స్ అన్ని కరెక్ట్, కానీ ఈ రీజన్స్ అన్నిటి మీరు అవుటర్ వర్డ్ మాట్లాడుతున్నారు, దేవుడు ఇన్నర్ వర్డ్ మాట్లాడుతున్నాడు.
కొంతమంది బోర్గా ఉందా? అవుటర్ వర్డ్ మాట్లాడుతున్నారు, మీరు చెప్పారు. ఇన్నర్ వర్డ్ దేవుడు చెప్పాడు. అమ్మ అక్కడ మీరు అసలు మీకు చాలా జాగ్రత్త వినాలి, మిమ్మల్ని చాలా లోతుకు తీసుకెళ్ళాలనుకున్నాను ఈ మాటలోని. దేవుడు ఏం చేశాడంటే నరుని యొక్క హృదయంలోని తలంపు యొక్క ఊహ అంతయు కేవలము చెడ్డదని దేవుడు చూచి భూమి మీద నరులను తయారు చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకొని లేకపోతే సంతాపపడి పశ్చాత్తాపడ్డాడు. ఆయన నాన్న చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ విషయాన్ని చాలామంది దైవజనులు వివరించారు, కానీ మీరు ఎంతమందికి వినగలిగారో నాకు తెలియదు. అందుకని నేను మీరందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను. 3 వాడాడు బ్రదర్ ఇక్కడ. ఒకటి హృదయము, రెండవది తలంపులు, మూడవది ఊహలు. కమన్ మంచి పాఠం నేర్చుకుంటారు. మొదటిది హృదయము, తర్వాత తలంపులు, తర్వాత ఊహలు. చాలా జాగ్రత్త వినండి. దేవుడు ఏం చూశాడంటే పాపం చూడలేదు, అవుటర్ వర్డ్ చూడలేదు. అది ఆయన వారు చేసిన దుర్మార్గం కాదు, వారు చేసిన అన్యాయం కాదు, వారు చేసిన బలత్కారం కాదు, వారు చేసిన పాపం. వీరందరూ వ్యభిచారులు రా అనలే, వీరందరూ నీచులు రా అని అనలేదు. ఎందుకో తెలుసా? ఎంతమంది కరెక్ట్ సిస్టర్ మీకు అర్థమవుతుందా? మీరు జాగ్రత్త వింటున్నారా? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? బయట వాళ్ళు ఏం చేశారో చెప్పట్లేదు, దానికి కారణం చెప్తున్నాడు ఆయన. బయట వాళ్ళు ఏం తప్పులు చేశారని కాదు, దానికి రీజన్ చెప్తున్నాడు. ఉదయం చర్చిలో ఒక ప్రశ్న అడిగాను నేను, చాలా జాగ్రత్త వినండి. ఉదయం చర్చిలో ప్రశ్న అడిగాను నేను సంఘాన్ని. పాస్టరమ్మ గారు చూపించి, పాస్టరమ్మ గారు నేను తిట్టా, అనరాని మాటలన్నా, హల్లెలూయా, అందరి ముందు అవమానపరిచాను. ఆమె తల వంచుకొని మౌనంగా ఉండిపోయారు, నన్నేమీ అనలేదు. దాన్ని మీరు ఏమంటారు అని అడిగాను. ఉదయం ఈ ప్రశ్న అడిగాను నేను చర్చిలో. దాన్ని ఏమంటారు? ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్పారు. అక్కడ నాకు కావాల్సిన ఒక సమాధానం ఏంటంటే ఓర్పు. ఏమన్ అవునా కాదండి? ఏమైనా అర్థమవుతుంది లేదు? దేశరత్నం చేయము. సరే, హల్లెలూయా. నేను తిట్టా, అవమానపరిచా, అందరి ముందు తిట్టాను. పాస్టర్ మరి తల ఉంచుకొని ఉన్నారు తప్ప నన్ను ఏమీ మాట అనలేదు. మీలో కొంతమంది ఏమంటారంటే పాస్టర్ గారు ఎంత దుర్మార్గులు, పాస్టర్ గారు ఎంత ఓర్పు కలిగిన వారు. ఇన్ని మాటలు అన్నా, ఒక్క మాట అనలేదు. మా అమ్మగారు చాలా మంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎప్పుడు జరగలేదులేండి, ఎగ్జాంపుల్గా చెప్పాను. ఆమేన్. అది మీ దృష్టిలో ఓర్పు అయింది తప్ప దేవుడి దృష్టిలో ఓర్పు అవ్వదు. ఓర్పు అంటే పాస్టర్ అమ్మ గారు నాకు రెస్పాండ్ అవ్వకపోవడం కాదు. ఓర్పు అంటే తిడుతున్న నా మీద లోపల ఆమె ఆయాసం తెచ్చుకోకుండా ఉండడం. అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. హల్లెలూయా, ఆమేన్. పోను ఉదాహరణకి బయటికి ఏం అనలేదండి, మీరు అందరు చూసి ఏమంటున్నారు ఇప్పుడు? అరే ఎంత ఓర్పు అంటున్నారు. లోపల ఒకవేళ ఎగ్జాంపుల్గా లోపల మాత్రం ఇదే మాట నువ్వు ఇంట్లో అని ఉంటే, హల్లెలూయా, ఈ 10 మాటలకి ఒక్క మాట అయినా నిన్ను అని ఉండేదాన్ని. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అది ఓర్పా? నేను జోక్గా అడిగాను అనుకుంటున్నారా? చాలాసార్లు మనం దొరుకుతుంది ఎక్కడో తెలుసా? బయటికి మనం చాలా హోలీ, చాలా హంబుల్, చాలా ఒబీడియంట్, కానీ దేవుడు బయట చూడట్లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు హృదయ లోపలికి చూస్తున్నాడు. బయటకు నువ్వేమనట్లేదు. అందరి దృష్టిలో ఎవరు హంబుల్, కానీ దేవుని దృష్టిలో గర్విష్ఠుడా. దేవుడి నీ హృదయ అహంకారాన్ని ఆయన కనుగొని ఉన్నాడు. వాళ్ళు జలదరిచ్చింది నాకు ఈ మాట. బయటకు నువ్వు ఎట్లా ఉన్నావు అని కాదు, బయటకు ఏమీ అనలేదు పాస్టర్ గారు నన్ను. అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇప్పుడు అలా జరగలేదు, ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏమీ అనలేదు. మీరు అందరూ అనుకున్నారు పాస్టర్ గారికి ఓర్పు అని, కానీ దేవుని దృష్టిలో అది ఓర్పు అనిపించదు. ఆమె బయటికి ఏమీ అనడం కాదు, లోపల ఏమీ అనుకోకుండా ఉండడం ఓర్పు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే బ్రదర్, వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు, అన్యాయం చేశారు. దేవుడు దాన్ని చూడటం లేదు, దీనికి కారణాన్ని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ పాపానికి రీజన్ చూస్తున్నాడు, ఆ అతిక్రమానికి రీజన్ చూస్తున్నాడు, ఆ బలత్కారం చూస్తున్నాడు. అంటే బయట ఏం జరుగుతుందో దాన్ని కాదు, దానికి కారణమైన లోపల సంగతిని దేవుడు చూస్తున్నాడు. లోపల గురించి ఏం చెప్పాడంటే, వారి హృదయములోని తలంపు యొక్క ఊహంతయు కేవలము చెడ్డదని దేవుడు చూశాడు. 3 చెప్తాను, చాలా వినండి. ఇది మీరు ఖచ్చితంగా వినాల్సిన మాట. ప్లీజ్ దయచేసి వినండి. యాత్రికులు కూడా తెలుసే. హృదయం యువర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. తలంపులు
యువర్ ప్రెజెంట్ టెన్స్. ఊహలు యువర్ ఫ్యూచర్ టెన్స్. హృదయము పుట్టిన కాడ నుంచి మనతో వచ్చింది. అది నేను మొన్న తెచ్చుకున్నాను చెప్పుకున్నాను, కుదరలే. మొన్న మార్కెట్లో కొనుక్కున్నాను రా, ఫోన్తో పాటు దాన్ని ఫ్రీగా ఇచ్చాడని చెప్పడానికి అవుతుంది. హల్లెలూయా. అది ఫస్ట్ నుంచి వచ్చింది. ఆమేన్. అది పుట్టిన కాడి నుంచి పవిత్రమైంది కాదు. దావీదే అన్నాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, నేను పుట్టడంలోనే పాపంలో పుట్టాను, పాపపు నైజంతో నేను పుట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే చెప్తాను, మనిషి పాపం చేసినందున పాపం ఇవ్వలేదు, పాపి కాబట్టే పాపం చేశాడు. ఈ తేడా తెలియాలి. నేను మన మహిమ కలుగును గాక. టైం అయింది. హల్లెలూయా, టైం అయింది. హల్లెలూయా. చాలా జాగ్రత్త విందాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు తెలియాలి. ఈ తర్వాత ఒక 2-3 లేఖనాలు చదివి నేను ముగించేస్తాను, టైం అయింది నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, హృదయము యువర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మీతో పాటు పుట్టింది, మీతో పాటు పెరిగింది, మీతో పాటు వచ్చింది. ఆ హృదయం అంతా కూడా నాశనకరమైంది. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. తలంపులు ప్రెజెంట్ టెన్స్, ఊహలు ఫ్యూచర్ టెన్స్. ఊహలు ఎప్పుడు దేని గురించి ఉంటాయి? ఎస్, సింపుల్గా అర్థమవుతుంది. ఊహలు ఎప్పుడు దేని గురించి ఉంటాయి? భవిష్యత్తుని గురించి ఉంటాయి. తలంపులు ఎప్పుడు ఉంటాయి? ప్రజెంట్ గురించి ఉంటుంది. హృదయం ఎప్పుడు ఉంది? పుట్టిన కాడి నుంచి ఉంది. సో పాస్ట్ ఏమో హృదయము, తలంపులేమో ప్రజెంటు, ఊహలేమో ఆయన చంపేస్తాను, నేను ఆయన బతకనేవును, ఏదో ఒక రోజు ఆయన వేసేస్తాను ఊహలో. హల్లెలూయా. మనమందరము కలిసి ఒక గోపురము కట్టుకుందాం రండి. ఊహలు. బెత్షెబా నాకు అందంగా కనబడుతుంది, ఆమెను తీసుకొని వచ్చి నేను బలాత్కారం చేయాలి. ఊహ. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యువర్ పాస్ట్, యువర్ ప్రెజెంట్, యువర్ ఫ్యూచర్ 3 పాడైపోయాయి. మీరు ఒప్పుకునే ధైర్యం లేదా? దైవజనుడిగా నేను చెప్తాను, దేవుని ఎదుట నాకు ఒప్పుకునే ధైర్యం ఉంది. ఎందుకో తెలుసా? నా హృదయ స్థితి నాకు కూడా తెలియనంత లోతుగా తెలిసినవాడు దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఆయన ఎదుట నేను ధైర్యంగా చెప్పగలను, తల్లి, మై పాస్ట్, మై ప్రెజెంట్ అండ్ ద థాట్స్ ఆఫ్ మై ఫ్యూచర్, ఎవ్రీథింగ్ వాస్ కరప్టెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ కరప్టెడ్. అయ్యా, నా గతమంతా పాడైంది, నా ప్రస్తుత తలంపులు నాశనకరమైనవే, నా రేపటిని గురించిన నా ఊహలు భయంకరమైనవే. దేవా, హీల్ మై హార్ట్, హీల్ మై ప్రెజెంట్ అండ్ హీల్ మై ఫ్యూచర్. ఎంతమందికి లోతుగా తగిలిందో లేదో నాకు ఈ మాట నాకు తెలియదు తల్లి. కానీ ఏం చెప్తానంటే, దేవా, నా గతాన్ని బాగు చేయడం మాత్రమే కాదు. ఆమేన్. చాలామంది అంటారు పాస్ట్ని మనం చేంజ్ చేయలేమని. అవును, మనం ఏం చేయలేం. కానీ మనం అంగీకరించిన యేసయ్య మన పాస్ట్ని చెరిపేయగలిగినంత గొప్పోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయంకరమైన పాస్ట్ అంతటిని ఆయన తుడిచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటి తెలుసా? దేవా, ప్రస్తుతము నా తలంపులు, రేపటి గురించిన నా ఊహలు అవి చెడ్డవిగా ఉండడానికి వీల్లేదు. వారి హృదయములోని తలంపు యొక్క ఊహలు అన్నీ కేవలము చెడ్డవి. ఇప్పుడు అడుగుతాను, ఎంతమందికి లోతుగా అర్థమైందో సమాధానం చెప్పండి. నీ హృదయంలోనికి చూచినప్పుడు, ఆ హృదయంలోని యొక్క తలంపులను చూసినప్పుడు, ఆ తలంపులోంచి పుట్టే ఊహల్ని దేవుడు చూచినప్పుడు అవి మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా? ఒక స్టేట్మెంట్ చేయనివ్వండి, నీవు మంచి అనుకుంటున్నవి కూడా దేవుని ఎదుట భరించలేనంత చెడ్డగా ఉన్నాయి. కెన్ యూ క్రై అవుట్ టు గాడ్, ప్రీతి సిస్టర్? దేవుని దగ్గర ఏడగలమా? నా పాస్ట్ని చెరిపేసిన దేవా, నా ప్రెజెంట్ని, నా ఫ్యూచర్ని, అనగా నా తలంపులు, నా ఊహలు నా దూటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఇర్మియా గ్రంథం, టైం అయింది 5 నిమిషాలు. ఇర్మియా గ్రంథం 17:9 అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహించువాడు ఎవడు? ఒక్కడు లేడు. ఇది సామ్యూయల్ జాన్ స్టేట్మెంట్ కాదు, దేవుని యొక్క స్టేట్మెంట్. ఇర్మియాది కాదు, అది దేవుడికి ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట. అది నరుని హృదయము
చెడిపోయింది అది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చేద్దాం హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించు. ఆ కింద వచ్చిన బ్రదర్, హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను నేను. ఆమేన్. అలా చూచినప్పుడు, పరీక్షించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా వచ్చేది హల్లెలూయా. టైం లేదు. హల్లెలూయా. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఘోరమైన వ్యాధి చేత, కురుపుల చేత ఉన్నాడు. అవి మెత్తన చేయబడలేదు, అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, దుర్వాసన వస్తుంది. అయిపోయింది ఈరోజు వర్తమానం. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు దేవుడితో మాట్లాడుతున్న సమయం వచ్చింది. ఈరోజు మనకు ఇంకా అదృష్టమైంది, భాగ్యం ఏంటో తెలుసా? మన హృదయం యొక్క తలంపులను కడిగి వేయడానికి యేసు రక్తం మనకి సమీపంగా ఉంది. యేసయ్య శరీరం ఇప్పుడు మన కొరకు సిద్ధంగా ఉంది. మనం బల్లారాధనలో కూడా పాల్పంచుకుంటాము. ఆ తర్వాత మనం భోజనాల్లోకి మనం వెళ్తాము. అమ్మ, మరి నీ ప్రశ్న అడుగుతున్నాను బ్రదర్, నాతో సహా మన హృదయంలోనికి దేవుడు తీర్చినప్పుడు దేవుడు ఏమి కనుగొంటాడు? ఇది అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి అమ్మా, ఇది అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. అయ్యా, దేవుడు నా హృదయాన్ని కనుగొంటే, నా హృదయాన్ని ఆయన పరీక్షిస్తే, వెన్ మై హోలీ గాడ్ లుక్డ్ ఎట్ మై హార్ట్, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నా అంతరంగాన్ని చూస్తే నేను ఒప్పుకోగలను. అయ్యా, దాంట్లో కోపం, దాంట్లో ద్వేషం, దాంట్లో అసూయ, దాంట్లో ఓర్వలేనితనం, క్షమించలేనితనం, ఓర్చుకోలేనితనం, కొంతమంది అంటే ద్వేషం, కొంతమంది అంటే పగ, కొంతమంది అంటే అసూయ, నా పాపాన్ని నేను కప్పేసుకునే అనైతికత, ఇవన్నీ నా దేవునికి కనబడతాయి. అయితే ఆయన పరిశుద్ధ నేత్రాలు నన్ను చూచినప్పుడు, అయ్యా అమ్మ ఒక్కసారి నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మురికి బట్టలు వేసుకొని, ఈ మాట చెప్పనివ్వండి, మురికి బట్టలు వేసుకొని దుర్వాసన కొడుతుంటే, ఆ దుర్వాసనతో, ఆ మురికి బట్టలతో నేను పాలంకుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు బ్రదర్? నన్ను ఇష్టపడతావా? అక్కడికి వెళ్ళాలంటే పాస్టర్ గారు 5 నిమిషాలు టైం ఇవ్వండి, రాజు నడడానికి తమ్ముడికి వెళ్ళొద్దామని వెంటనే గబగా అన్న 10 నిమిషాలు టైం ఇవ్వండి, గబగా వెళ్ళి నేను స్నానం చేసి వస్తాను. ఆమె ఎందుకో తెలుసా? పాలంకులు నన్ను చూచినప్పుడు ఆయన కన్నులకు నా మురికి కనబడకూడదని, నా వాసన కనబడకూడదని నేను కోరుకుంటే, దైవజనుడు చూచినప్పుడే నేను అలా ఉండాలని కోరుకుంటే, నా కొరకు ప్రాణం పెట్టిన పరిశుద్ధుడైన దేవుడు నా గుండె లోతుల్లోకి చూసినప్పుడు, అందులో నా దేవుడు ద్వేషాన్ని, కోపాన్ని, అసూయని చూడకూడదు. నా దేవుని ఎదుట నేను అలాగా ఉండకూడదు. ఆయన పరిశుద్ధ జాలి కలిగిన కన్నులు నన్ను చూచినప్పుడు, ఆయన సంతోషించినప్పుడు, దయగల మనసు, దయగల మాటలు, దీన మనసు, ఆమె దేవుని కృపచేత కప్పబడిన సుందర వదనం ఆయనకి కనబడాలి. నా ప్రాణేశ్వరి, ఆ టైంలో చూపించడానికి పరమగీతాలు అన్నాడు, నా ప్రాణేశ్వరి నీ స్వరము మధురమైనది, అది నాకు వినబడింది. నీ ముఖము మనోహరం. మనం యేసయ్య గురించి పాడతాం కానీ అక్కడ అలా లేదు. నీ ముఖము మనోహరము, నా సంఘంతో ప్రియుడు చెప్తున్న మాట ఇది. నీ ముఖము మనోహరము, అది నాకు కనబడనిమ్ము. నీ స్వరము మాధుర్యము, అది నాకు వినబడనిమ్ము. ఆమేన్. అంటే అర్థమైందమ్మా? ఈ సౌందర్యాన్ని, ఈ ముఖాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడు, ఈ స్వరాన్ని ఆయన వినాలనుకుంటున్నాడు. బ్రదర్, పాలంకుల దగ్గరికి నేను వెళ్తేనే నీట్గా స్నానం చేసి తలదూకొని మొక్కల చెమట తుడుచుకొని మంచిగా నిలబడతాను కదా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు అలాగే ఉండాలని కోరుకుంటారు కదా. అవునా కదా బ్రదర్? ఎవరైనా కోరుకుంటాం కదా, ఏమాత్రం భక్తి లేకపోయినా మనం కోరుకుంటాం. మరి దైవాన్ని ఎదుట నిలబడ్డానికే, ఆయన చూస్తే, ఆయన చూడ్డానికి నువ్వు అభ్యంతరకరంగా ఉండకూడదని కోరుకుంటే, ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. పర్లేదు కదూ, చెప్పులు వేసుకొని చర్చిలోకి వస్తారా?
ఇది మనం మేడ మీద కాబట్టి ఓకే, ఇది ఓకే. చెప్పులు వేసుకొని చర్చిలోకి వెళ్తాము సార్. మనుషులు చేత నిర్మించబడిన 4 గోడల మధ్యలోకి నువ్వు చెప్పులు వేసుకొని రావడం పాపమా? నీ దేహమే దేవుని ఆలయం అని పిలువబడిన ఈ ఆలయంలోనికి పగ, ద్వేషం, కోపం, కులతత్వం ఇందులో ఉండడం పాపమా? ఏం పాపం? అర్థం కాలేదా? మళ్ళీ అడగన వివరంగా. 4 గోడలు నిర్మించబడ్డ మందిరంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళే ధైర్యం నీకు లేదే? మరి నిజమైన దేవుని మందిరంలోనికి చెప్పులు కాదు, అవి పాదరక్షలు. అందులో పాపమేముంది? అవి నీ పాదరక్షలు అండి, అందులో పాపమేముంది? చెప్పుల్లోని పాపం చెప్పుల్లో ఉండదు, దాన్ని తొడుక్కునే మనిషిలో ఉంటుంది. అది మరి చెప్పులు వేసుకొని రావడం పాపం అయితే మరి నీ అంతరంగంలో ఉన్న కోపమో? అంటే నీ అంతరంగంలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, కులగజ్జి అన్నీ పెట్టుకొని ప్రైజ్లాడ్ చేస్తా, ప్రైజ్లాడ్ పరుచుకోండి. దేవుని మందిలో పోవచ్చునా? చెప్పులు వేసుకొని మాత్రం పోకూడదుగా. సరే ప్రియులారా, ఆమేన్. దైవజనులు ఎదురుగా కనబడితేనే ఆయన కళ్ళకు మనము అభ్యంతరకరంగా, ఎవరో ఎందుకు, నేను వస్తాను మీ ఇంటికి అని చెప్తే మీరేం చేస్తారు? ఇల్లు శుభ్రం చేస్తారు. మిమ్మల్ని మీరు కూడా శుభ్రపరచుకొని స్నానం చేసి హైగారు వస్తానన్నారని చక్క బట్టలు వేసుకొని ఉంటారు తప్ప. హల్లెలూయా. ఒక పక్క శివుడికి ఆడుతుంటే, ఇంకో పక్క ఏమో చేతులు నిండా మసి ఉంటే, ఇంకో పక్క ఏమో ఎంగిలుతుంటే, రెండో గారు రండి రారు అట్లా. హల్లెలూయా. అయ్యే దైవజనుడు ఎదురుగానే మీ యొక్క రోతతనం కనబడకూడదని నువ్వు కోరుకుంటే, ఈ గుండెలు మండుతున్నాయి లేదో నాకు తెలియదు. నన్ను దేవుడు చూచినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు నా రోతతనం ఆయన కనబడకూడదమ్మా. నాలో ఆయనకేం కనబడాలంటే ఎవరినైనా క్షమించగలిగే హృదయం, లోబడే మనసు. అదే సారీ లిసనింగ్, లోబడే మనసు, ఓర్చుకునే మనసు. ఇవి దేవునికి కనబడితే, ఇఫ్ గాడ్ ఫైండ్ దట్ మీక్నెస్, దట్ హంబుల్నెస్, దట్ లోన్లీనెస్ ఇన్ యూ, దట్ ఫర్గివ్నెస్, దట్ లవ్, దట్ ఒబీడియన్స్, ఆ ప్రేమ, ఆ విధేయత, ఆ దీనత్వం, ఆ లోబడ్డం, ఇతరులకి సహాయం చేసే హృదయాన్ని ఎవరినైనా తొందరగా క్షమించగలిగి, ప్రభువును బట్టి భర్తకు లోబడి, ప్రభువును బట్టి అత్తమామలకు లోబడి, ఆమేన్. హల్లెలూయా. ఎంత గాయం చేసిన వాళ్ళైనా, ఎంత బాధ పెట్టిన వాళ్ళైనా, నీ పిల్లలకి గాయం చేశారేమో, నీ పిల్లల్ని బాధ పెట్టారేమో, వాళ్ళ ముఖం చూస్తే అసహ్యం వేసేస్తుంది. డోంట్ టెల్ దట్. దేవుడు నీ అంతరంగంలో చూసినప్పుడు ఎదుటి వారి మీద ఉన్న ద్వేషము, ఆ మచ్చ, ఆ డాగు, ఆ రోత ఆయన కనబడకూడదు. కానీ క్షమించే మంచి హృదయము ఆయన కనుగొనగలిగితే, దీనత్వాన్ని కనుగొనగలిగితే, దయాళుత్వాన్ని ఆయన నీలో కనుగొనగలిగితే, నేను దైవజనుడిగా దేవుని పక్షాన దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నిన్ను లేవను, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుతరములకు శోభాతిశయంగా నిలబెడతాడు. నీకు కీడు చేసిన వారి దగ్గర కూడా నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. ఏ సేపులో దేవుడు ఏం చూశాడు తెలుసా? వంకరతనాన్ని చూడలేదు, కానీ మీరు నన్ను అమ్మేయలేదురా, ఈ దినమున మిమ్మల్ని పోషించుటకు మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఎవరన్నా నీ మాట చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? 10 సంవత్సరాలు ప్రాణంగా ప్రేమించిన తండ్రికి దూరమైపోయాడు, కూలి బతుకు బతికాడు, చెరసాల్లోకి వెళ్ళాడు, వ్యభిచారాన్ని ముద్రపడ్డాడు, ఎన్నో తిప్పలు పడ్డాడు, అండర్ గ్రౌండ్ జైల్లో కొన్ని ఇయర్స్ ఉండిపోయాడు. అక్కడ తన బాల్యం అంతా బ్రదర్, తన యవనం అంతా కూడా అడుక్కు తినేటట్టు గడిచింది. దానికి కారణం అన్నయ్యలు. కానీ అన్నయ్యలు వస్తే ఏమంటున్నాడు తెలుసా? మీరు నన్ను అమ్మేయలేదు, దీనికి కారణం మీరు కాదు. దేవుడు ఈ దినం మిమ్మల్ని ఇలాగ పోషించుటకు మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపి అన్నాడు. నేను అడుగుతాను, సమాధానం చెప్తారా? ఆమె ఐగుప్తి సింహాసనం మీద కూర్చోడానికి ఎంతకన్నా రైట్ పర్సన్ ఎవరు ఉంటుంది? స్తోత్రం లేదు కానీ ఐగుప్తి సింహాసనం మీద కూర్చోడానికి ఎంతకంటే రైట్ పర్సన్ దేవుడికి ఎవరు కావాలి? అమ్మేశారా, మిమ్మల్ని చంపేద్దామన్నంత కోపం ఉందిరా, కానీ దేవుణ్ణి బట్టి
అది కాదు యోసేపు హృదయం. మీరు కాదు, దేవుడు నన్ను పంపించాడు. యోసేపు తనకి దీవెనకరంగా ఉన్నాడు, తన కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాడు, తన దేశానికి దీవెనకరంగా ఉన్నాడు, చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా దీవెనకరంగా. తను ఆస్వాదించబడ్డాడు, తన వల్ల తన కుటుంబం కరువులో పోషించబడింది. తను ఉన్న అన్య దేశం, ఐగుప్తు అని పిలువబడే అన్య దేశము సమృద్ధిని కలిగి ఉంది. అంత మాత్రమే కాదు, ఇతర దేశాలందరూ యోసేపు దగ్గరికి సాష్టాంగపడ్డారు, ఆహారాన్ని తీసుకొని వెళ్ళారు. ఐగుప్తులో యోసేపు అనే ఒక నీతిమంతుడు, ఒక జ్ఞానవంతుడు పరిపాలిస్తున్నాడు. ఐగుప్తులో సమృద్ధి ఉంది, మనం పోయి తెచ్చుకుందాం రండని ఇతర దేశాలలో వచ్చారంటే ఇతర దేశాలకు కూడా దీవెనకరమైంది. ఇంకో తెలుసా బ్రదర్, తన హార్ట్ దేవునికి నచ్చింది. ఆమె ఈ స్టేట్మెంట్ మరలా వాడుతున్నాను నేను. నీ బలహీనతలు నీలో ఉంటుండగానే నీ హృదయము దేవుని ఎదుట యోగ్యమైనదిగా, సరి అయిందిగా కనబడినప్పుడు, అనగా అందులో ఆయన పశ్చాత్తాపాన్ని, దీనత్వాన్ని, సాత్వికాన్ని, విధేయతను, ప్రేమను, ఓర్పును, త్వరగా క్షమించే సద్గుణతను ఆయన నీలో కనుగొంటే, మీకు ఎలా ఉందో తెలీదు, నా హృదయం నలుగుతుంది. ఆయన నన్ను చూసినప్పుడు నేను ఒకటి వేడుకుంటున్నాను, ఆయన నన్ను చూసినప్పుడు అమ్మా ఆయనకి నా రోత కనబడకూడదు, కానీ నాలో ఉన్న మంచితనం, దయాళుత్వం, ప్రేమ, ఓర్పు, సహనం ఆయనకి కనబడవు. ఆయనకి కనబడ్డాయో ఈ జీవితాన్ని ఆయన తీసుకెళ్తాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తాడు, అధికమైన కృపను అనుగ్రహిస్తాడు, శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తాడు. ఎంతమందికి ఆశ ఉందమ్మా? సారీ, ఎక్కువ టైం తీసుకున్నాను. ఎంత తక్కువ టైం చెప్పాలనుకున్నాను అంత ఎక్కువ టైం తీసుకున్నాను. కానీ నాకు ఒక అలవాటు ఉంది, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకి అప్పగించుకోవడం. బట్ అయినా టైం ఎక్కువైందంటే నన్ను క్షమించండి. ఒకే ఒక్క ప్రశ్న మరలా ముగించే ముందు అడుగుతున్నాను, ఇప్పుడు దేవుడు నిన్ను కనుగొంటాడు. రాజు బ్రదర్, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కనుగొంటే, దేవుడు మీ లోపు తొంగి చూస్తే, వాట్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ యూ? ఆనంద్, వాట్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ యూ? తమ్ముడు, వాట్ ఈస్ గోయింగ్ ఫైండ్ ఇన్ యూ? అదర్సా, వాట్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ యూ? తల్లి, అమ్మ రూతమ్మ, సుమేని గారు, పద్మ గారు, అమ్మ అందరినీ పిల్లలను, అందరినీ పిల్లలను, చింతల్లి అందరినీ పిల్లలను, తమ్ముళ్ళు అందరినీ పిల్లలను దేవుని ప్రేమతో ఇది అడుగుతున్నాను. ప్రీతి సిస్టర్ అడుగుతున్నాను, చేమ అడుగుతున్నాను, బుజ్జమ్మ అడుగుతున్నాను, జెస్సీ సిస్టర్ అడుగుతున్నాను, కుమార్తెను అడుగుతున్నాను, హల్లెలూయా, ఝాన్సీని అడుగుతున్నాను, అందరినీ దేవుని పక్షానికి అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నా, నేను నన్ను ఇంకా ఎక్కువగా అడుగుకుంటున్నాను. మనలో దేవునికి ఏం కనపడుతుంది? ఒకవేళ అది కోపమైతే, ద్వేషమైతే, ఎవరినో క్షమించలేకపోతే, తిరుగుబాటు అయితే, ఇప్పటికిప్పుడే నువ్వు దేవుని క్షమాపణ అడిగితే ఆయన నీలోకి చూసినప్పుడు ఇప్పుడు నీలో నీ పాపం కనబడదు, కానీ పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తాడు, నీ దీనత్వాన్ని ఆయన చూస్తాడు, ఆయన హృదయాన్ని ఉంచుకుంటాడు. భర్తల మీద తిరగబడకండి, అత్తమామల మీద తిరగబడకండి, లోబడండి, వాళ్ళు ప్రేమించండి. స్మిత్ విగిల్స్వర్త్ తెలుసా? మీకు తెలుసు అనుకుంటాను. స్మిత్ విగిల్స్వర్త్ ప్రపంచంలోనే అద్భుతమైన దైవజనులు ఆయనకు. హల్లెలూయా. బిలీగ్రామ్ గారు, బెన్హిన్ గారు, వీళ్ళందరి జీవితాల్లో స్మిత్ విగిల్స్వర్త్ రాసిన పుస్తకాలు చదివి పెరిగారు నన్ను వీళ్ళందరూ. హల్లెలూయా. తన భార్య ముందు రక్షించబడింది. తన భార్య ప్రార్థనకు వెళ్ళి వస్తే ఆ చలి కలిగినటువంటి ఆ ప్రదేశంలో, హల్లెలూయా, ఆ చలి కలిగిన ప్రదేశంలో, రాగించని పని చెప్తాను అనుకున్నాను, చెప్తాను. ఆ చలి కలిగిన ప్రదేశంలో తన భార్యని బయట వదిలేసేవాడు, లాక్ చేసుకున్నాడు బ్రదర్. ఆ ముందు రక్షించబడింది, లాక్ చేసుకున్నాడు. ఆ రాత్రంతా ఆ మంచులో వణికిపోతూ ఇలాగ నిలబడుతూ ప్రైజ్లో థ్యాంక్ యూ వణికిపోయింది. తెల్లవారు ఎప్పుడో తలుపు తీసి రా అని కోపంగా అంటే లోపలికి వెళ్ళి భార్య
అండి కాఫీ తాగుతారా, టీ తాగుతారా, రాత్రి భోజనం చేశారా, నన్ను ఎందుకు బయట వదిలేశారని ఇంకా మాట అడిగేది కదా. స్మిత్ విగ్లు వర్త్ ఏమంటారు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగాల్లో లేని యేసుక్రీస్తుని నేను నా భార్యలో చూశాను. నా భార్య జీవితం నన్ను యేసయ్య తీసుకొచ్చింది. ఆయన యేసు ప్రభు అంగీకరించినప్పుడు ఆయన వయసు 56 సంవత్సరాలు, 86 సంవత్సరాల వయసు కంటే ఆయన చనిపోయింది. బహుశా 30 సంవత్సరాలు ప్రపంచాన్ని కుదిపేసి సేవ చేశాడు. రక్షించబడ్డానికి కారణం ఏంటంటే ఓర్చుకొని మంచులో నిలబడిన నా భార్యలాగా మీ భర్తలు మీ గురించి ఎలాంటి సాక్ష్యాన్ని చెప్పగలరా? నేను దుర్మార్గుణ్ణి, నా భార్య నన్ను క్రీస్తులో ప్రేమించి. నా ప్రశ్న అది కూడా కాదు, నీ భర్త నీలో ప్రేమ కనుగొన్నాడా లేదా కాదు, కానీ ఆయన నీలో ప్రేమ కనుగొన్నాడా లేదా? ఆయన కనుగొనగలిగితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ కుటుంబం అంతటిని ప్రభు కొరకు సంపాదిస్తాడు. నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. తిరుగుబాటు తీసేద్దాం, పౌరుష పదజాలను తీసేద్దాం. నువ్వెవడు నాకు చెప్పాడు ఎలా అవతలకి ఎలా చాలే, కానీ ఇలాంటి మాటలు దయచేసి పలకవద్దని నా చేతులు జోడించి, పాస్టర్ గారు ఎందుకు పదే పదే ఆ మాట చెప్తున్నారు? ఏమో నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు. ఈరోజు ఎవరితోనో దేవుడు పర్సనల్గా డీల్ చేస్తున్నాడేమో నాకు తెలియదు. దేవుడు నిన్ను చూసినప్పుడు తల్లి నీలో చూడాల్సింది ఆ కఠినత్వాన్ని కాదు, దీనత్వాన్ని, లోబడ్డాన్ని. అలాగే తప్పకుండా చేస్తానండి, ఉంటానండి, వింటానండి, మీరేం చెప్తారు చేస్తాను. ఆ విధేయత, ఆ దీనత్వాన్ని దేవుడు నీలో కనుగొనగలిగితే నేను చెప్తున్నాను, నీ ఇంటిలోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ సంఘంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ సమాజంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బహుతరములకు శోభాతిశయంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ విషయమై ప్రభువుని వేడుకోవడానికి? మీరేం వేడుకుంటారు మీ ఇష్టం. బట్ నా ప్రశ్న, ఆర్ యు రెడీ టు క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్? ఆయన సన్నిధిలో ఏడవడానికి సిద్ధంగా ఉన్నారా? దేవా, నా గుండె లోతులకు నువ్వు చూసినప్పుడు నాలో ఏ క్రూరత్వం, ఏ దురాలోచన, ఏ కఠినత్వం కనబడకూడదు. అంటే నీ ముందు నేను అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు మహారాజువి, మహోన్నతుడివి, రాజువి, సర్వలోకానికి నువ్వు చక్రవర్తివి, పరిశుద్ధుడు. నీ ఎదుట నా పాపము కనబడకూడదయ్యా, నా మురికి కనబడకూడదయ్యా. నన్ను కడిగయ్యా, నన్ను పవిత్రపరచు. దయగల మాటలు, దీన మనసుని, సాత్వికాన్ని, మృదుత్వాన్ని, వాత్సల్యతను నాకు దయచేయి. ఏ వాత్సల్యతతో నీవు నన్ను ఓర్చుకుంటున్నావో అదే వాత్సల్యతతో నేను ఇతన్ని ఓర్చుకోవడానికి కృప దయచేయి ప్రభా. ఆర్ యు రెడీ టు క్రై? వాక్యం చెప్తుండగానే కొంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను నేను. భావోద్రేకాన్ని గురించి ఏం చెప్పట్లేదు, దాని అర్థం ఏంటో తెలుసమ్మా? దేవుడు నీతో వలసినవిగా మాట్లాడాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకో. ఎవరు కళ్ళు తర్వాత కళ్ళు మూసుకున్నారు? అమ్మ, నువ్వేం దేవుడితో మాట్లాడవా? ఎవరు ఏం మాట్లాడరా దేవుడితో? చెప్పడానికి ఏం లేదా? ఆనందం ఏం లేదా దేవుడితో మాట్లాడరా? సునీలు ఏం లేదా దేవుడితో మాట్లాడడానికి? ఇప్పుడు కూడా కఠినంగానే ఉండిపోతావు తల్లి. అదే సార్, దేవుడు నేను చూస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు.
ఇప్పుడు చెల్లి, తల్లి 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 అయ్యా మమ్మల్ని కడగమని అడుగుతున్నాము తండ్రి. మమ్మల్ని కడగట్లేదు. అమ్మ, మనుషులు ఏదో మాట్లాడతారు, మాట్లాడి నువ్వు బ్రదర్ ఎవరో ఏదో అంటారు, వదిలి. ఇది కాదు. దేవుడిని చూసినప్పుడు ఆయన ఏం కనుగొంటాడు? ఆయన దావీదుని కనుగొన్నప్పుడు, ఆయన దావీదుని చూసినప్పుడు ఆయన ఏమి కనుగొన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని దావీదుని కనుగొన్నాడట. యజ్న బ్రదర్, మీలో దేవుడు ఏం కనుకుంటున్నాడు? ప్రీతి సిస్టర్, దేవుడు మీలో ఏం కనుకుంటున్నాడు?